రాయలసీమ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బనగానపల్లిలో పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వైసీపీ ఆరోపణలపై మండిపడ్డారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ అభివృద్ధిని వైసీపీ పట్టించుకోలేదని మండిపడ్డారు. తిరుమలలో లడ్డూ కల్తీపై అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధమని ప్రకటించారు. కూడా ఈ రోజు బనగానపల్లి పట్టణంలో బీసీ కాలనీలో తిరగడం జరుగుతా ఉంది. ఏదైతే సంక్షేమ పథకాలు ఈ యొక్క పింఛన్లకు సంబంధించినటువంటిది ప్రతిదీ కూడా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వం మాదిరిగా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఇచ్చిన మాట కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా ఈ రోజు పేద ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం ఇదని చెప్పి ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు గత ప్రభుత్వంలో 2000 ఇస్తామని చెప్పి 4000 చేస్తాను 3000 చేస్తానని చెప్పినోడు 2000 నుంచి 250 రూపాయలు కంతుల ప్రకారం ఇస్తే ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తారీఖు ఉంటే 1వ తారీఖు ఆదివారాలు వస్తే ఒక రోజు ముందుగా ఇచ్చిన మాట ప్రకారం 4000 రూపాయల కంతులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జరుగుతా ఉంది. ఈ రోజు 1000 కోట్ల రూపాయలు కూడా ఈ యొక్క వెల్ఫేర్ కోసం కూడా ఖర్చు పెడతా ఉన్నాము. ఒక సంక్షేమంతో పాటు ఆ రోజు ఏదైతే తల్లికి వందనం కావచ్చు, అదే విధంగా ఈ యొక్క స్త్రీ శక్తి కావచ్చు, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు మేము దిగ్విజయంగా నడుపుతా ఉన్నాము. అదే విధంగా సంక్షేమంతో పాటు ఏదైతే ఆ రోజు ఉద్యోగులకు మేము ఇప్పిస్తామనేటువంటి ప్రతి ఒక్క వాళ్ళకు ఏడీసీ కింద కూడా 16,000కు పైగా టీచర్లకు కూడా పిలవడం జరిగింది. సంవత్సరం కాలం లోపలే పిలిచి వాళ్ళందరినీ కూడా రాజధానికి పిలిచి వాళ్ళకు కూడా సన్మానాలు చేసి మీకు ఇస్తున్న సంతోషంగా ఉందని చెప్పి చేయడం జరిగింది. అదే విధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా అనుకున్నది ప్రతిదీ చేస్తా ఉన్నాం. ఈ రోజు చేత కాక ఏదేదో రాయలసీమ ఉద్యమం అని, రాయలసీమ నీళ్లు లేవని గత 5 సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళేమన్నా? 5 సంవత్సరాలు ఎక్కడైనా రాయలసీమకు సంబంధించినటువంటిది ఎక్కడైనా చేశారా? ఈ రోజు మేము వచ్చిన తర్వాతనే 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క చోట కూడా ఒక కాలువ తవ్వలేదు. ఆ రోజు జిఎన్ఎస్ఎస్ కావచ్చు, బనగానపల్లి మండలానికి సంబంధించినటువంటి కూడా ప్రాజెక్టులు కావచ్చు, దద్దనాల ప్రాజెక్టు కావచ్చు. ఆ రోజు దద్దనాలకు లిఫ్ట్ నేను తీసుకొస్తే 5 సంవత్సరాలు దాన్ని నాశనం చేస్తే 27 లక్షల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజు మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నేను మళ్ళీ లిఫ్ట్ చేశాను. ఈ రోజు శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు చెప్తా ఉన్నాడు ఏం చేసినారు వాళ్ళని, రా పందెం ఛాలెంజ్ చేస్తాను నియోజకవర్గంలో నీవేం చేశామో మేమేం చేశాము. ఈ రోజు బనగానపల్లి పట్టణ రూపురేఖలు మారుతా ఉన్నాయి. ఏ సందుకు పోయినా కానీ కూడా అండర్ గ్రౌండ్ రైలు వేస్తా ఉన్నాం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు రోడ్లన్నీ వేస్తా ఉన్నాం. ఎక్కడో మన ఏదో 1 కిలోమీటర్ డబుల్ రోడ్ వేసి మేమేసినాం తప్పెడ కొట్టుకున్నారు ఆ రోజుల్లో. మళ్ళీ యా కాలనీలో ఎక్కడ చేసావు చెప్పండి? అది అవసరం లేదా మీకు గత ప్రభుత్వంలో? ఎక్కడైనా రోడ్ల ప్రకారం ఏ సీసీ రోడ్లు కూడా గ్రామం అంతా కూడా ఎక్కడ చూసిన డ్రైన్లని కూడా నీళ్లు పొంగి పారుతున్నాయి. అటు సంక్షేమం చేస్తున్నాం, ఇటు అభివృద్ధి చేస్తున్నాం. నియోజకవర్గాన్ని మొదటి బాటలు పెట్టాలని కూడా రాత్రి పగలు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.